ఒక చిన్న పిల్లోడి నుంచి ఒక ముసలోడి దాకా ఎవరే రూపాయి ఖర్చు పెట్టిన దాంట్లో ఎంతో కొంత రిలయన్స్ జేబులోకి వెళ్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ లెగ్గానే గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేయాలంటే వాల్ సిమ్ కార్డే కావాలి. తనతో షాపింగ్కి వెళ్దామంటే ఫస్ట్ వెళ్ళి వాల్ పెట్రోల్ బంక్ దగ్గర అవుతాం, తర్వాత వాల్ షాప్కే వెళ్తాం. మీ ఇంట్లో ఏదైనా పళ్ళు కూరగాయలు కావాలంటే రిలయన్స్ ఫ్రెష్కే వెళ్తాం. అంతెందుకు, మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ డ్రింక్ తాగుదాం అంటే మీరు చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్లో వాళ్ళ టీమే ఉంటుంది, మీ చేతిలో వాళ్ళ డ్రింకే ఉంటుంది. సో వీళ్ళు అసలు ఇంత పెద్ద ఎంపైర్ని ఎలా కట్టారు? వీళ్ళ స్ట్రాటజీ చాలా సింపుల్. మిగతా కంపెనీస్ ఒక ప్రోడక్ట్ని 50 రూపీస్కి తయారు చేసి దాన్ని 100 రూపీస్కి అమ్ముతుంటే వీళ్ళు మాత్రం అదే ప్రోడక్ట్ని బల్క్లో 40 రూపీస్కే తయారు చేసి 50 రూపీస్కి అమ్ముతున్నారు. కాకపోతే మిగతా కంపెనీస్ లాగా వీళ్ళు 50,000 కస్టమర్స్ని టార్గెట్ చేయరు, వీళ్ళు టార్గెట్ 50 crore కస్టమర్స్. ఒకప్పుడు మనం 300 పెట్టి రీఛార్జ్ చేస్తే 1 GB పర్ మంత్ వచ్చేది. రోజుకి 10 GB కాదండి, నెల మొత్తానికి 1 GBనే. సో మనం ఫేస్బుక్ వాడాలన్నా గూగుల్ వాడాలన్నా ఫాస్ట్గా నెట్ ఆన్ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేసి వెంటనే నెట్ ఆపేసేవాళ్ళం, ఎక్కడ నెట్ అయిపోద్దేమో అని చెప్పి. అలాంటిది 2016లో జియో వెల్కమ్ ఆఫర్ లాంచ్ చేసింది. అంటే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ SMS, అన్లిమిటెడ్ 4G డేటా అని చెప్పి. ఈ దెబ్బకి కొన్ని టెలికాం కంపెనీస్ లాస్లోకి వెళ్తే ఇంకొన్ని కంపెనీస్ ఏకంగా మూసేసుకున్నాయి. ఇప్పుడు మనం అదే 300 రూపీస్తో రీఛార్జ్ చేస్తే డైలీ 2 GB ఇంటర్నెట్ విత్ అన్లిమిటెడ్ కాల్స్ వస్తుంది. అండ్ వీళ్ళు ఎక్కడితో ఆగలేదు, టెలికాం సెక్టర్ అవగానే సాఫ్ట్ డ్రింక్ రంగంలో దిగిపోయారు. ఒకప్పుడు ఇండియాలోనే టాప్ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ ఉండేది, అదే క్యాంపా. కానీ కోకెన్ పెప్సీ దగ్గర చాలా డబ్బు పవర్ ఉండడం వల్ల వాళ్ళు క్యాంపాని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు కోకెన్ పెప్సీని కొట్టడానికి మళ్ళీ అంబానీ గారు అదే క్యాంపాని మళ్ళీ మార్కెట్లో దించారు. కోకెన్ పెప్సీ తన చిన్న బాటిల్ 20 రూపీస్కి అమ్ముతుంటే క్యాంపా మాత్రం వాళ్ళు చిన్న బాటిల్ 10 రూపీస్కే లాంచ్ చేశారు. అండ్ రిలయన్స్ దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూషన్ పవర్తో క్యాంపాని ప్రతి చిన్న షాప్లో కూడా అవైలబుల్ చేయించారు. అంబానీ గారు ఎక్కడితో కూడా ఆగలేదండి, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ స్పేస్లోకి వచ్చేసారు. ఇప్పుడు దాకా మనకి వాటర్ బాటిల్ అంటే కిన్లేనో బిస్లెరియో 20 రూపీస్ దొరికేది. కానీ ఇప్పుడు అదే క్వాంటిటీ 15 రూపీస్కే క్లియర్ అనే బ్రాండ్తో రిలయన్స్ అందిస్తుంది. అలాగే ఇండిపెండెన్స్ బ్రాండ్తో FMCG సెక్టర్లో కూడా దూరిపోయారు. ఆటా అని, ఆయిల్ అని, పల్సెస్ అని ఇలా FMCG సెక్టర్లో ఉన్న టాప్ కంపెనీస్ లైక్ ఫార్చ్యూన్ అని, ఆశీర్వాద్ అని వీళ్ళతో కంపీట్ చేస్తున్నారు. ఎంతవరకు అయితే వీళ్ళ కథ బాగానే ఉంది, అందుకే స్టాక్ ప్రైస్ కూడా బాగానే పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? రిలయన్స్కి ఉండే మెయిన్ బిజినెస్ ఏంటి అసలు? ఆయిల్ అండ్ పెట్రోలియం. కాకపోతే ముఖేష్ అంబానీ గారు కూడా తెలుసు, ఫ్యూచర్లో ఆయిల్ అండ్ పెట్రోలియంని గ్రీన్ ఎనర్జీ రిప్లేస్ చేయబోతున్నారు. సో దేవుడికి ఆ రోజు రాకూడదని కోరుకునే బదులు అతను ఆ గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో కూడా దూరిపోయారు. జామ్నగర్లో 5000 ఎకర్స్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ కడుతున్నారు. ఇందులో సోలార్ ప్యానెల్స్ అని, గ్రీన్ హైడ్రోజన్ అని, బ్యాటరీస్ అని ఇవన్నీ తయారు చేస్తారు. అంటే రేపొద్దున మీరు పెట్రోల్ కారు బదులు ఎలక్ట్రిక్ కారు కొనుక్కున్నా దాని ఛార్జింగ్ అయినా అంబానీ దగ్గరికే వెళ్ళాలి. ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ 50లో ఆల్మోస్ట్ 10% వెయిటేజ్ ఈ రిలయన్స్ స్టాక్కే ఉంది. సో రిలయన్స్ కానీ ఒక 10% కిందకి కానీ పైకి కానీ వెళ్ళిందంటే నిఫ్టీని కూడా ఒక 1% పైకో కిందకో తీసుకెళ్లే పవర్ ఉంది దీనికి.